హలో ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీయ అకాడమీ. సో నేను చూసుకున్నట్లయితే ఆర్ఆర్సీ గ్రూప్ టీకి సంబంధించిన మట్టుకు అయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆధార్ ప్రాబ్లమ్ అని చెప్పి ఆధార్ రిక్వెస్ట్, ఆధార్ మీ నెంబర్ అనేది వెరిఫై చేసినప్పుడు ఒకసారి చూపిస్తున్నాను అండి. మీరు చూడండి, ఇక్కడ ఆధార్ అనేది మీకు వెరిఫై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, దేర్ వాజ్ ఏ ప్రాబ్లమ్ యువర్ రిక్వెస్ట్ ప్లీజ్ కాంటాక్ట్ సపోర్ట్ అని చెప్పి రావడం జరిగింది కదా. ఈరోజు ఏంటంటే ఒక అబ్బాయి ఏంటంటే రైల్వే బోర్డుతో అయితే మాట్లాడడం జరిగింది. అసలు ఏమంటుంది, అసలు ఏంటి, ఎందుకు అసలు ఎలా అవుతుందని చెప్పి ఒకసారి చూడండి, వీడియో అండ్ వరకు అయితే చూడండి. अनुष्का जी, मैं जो फॉर्म फिलअप कर रहा हूँ तो वहाँ पे आधार वेरिफिकेशन में प्रॉब्लम आ रही है। अरे मैं आधार कार्ड को प्रॉब्लम चल रही है सर। ये आधार वेरिफिकेशन में ओटीपी दिक्कत आ रही है। अभी टेक्निकली तो चल रही है। విన్నారు కదా. అంటే ఏమంటానంటే ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను స్క్రీన్ షాట్స్లోనే. అది చూడండి, ఇక్కడ చాలామందికి ఏంటంటే ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది అనమాట. కొత్త న్యూ అకౌంట్ ఉన్న క్రియేట్ చేసినప్పుడు కదా రావడం లేదనమాట. ఆల్రెడీ యూ హ్యావ్ అకౌంట్ అని ఉంటుంది కదా, క్లిక్ చేసినప్పుడు అయితే మీకు ఏ విధంగా రావడం జరుగుతుంది. చూడండి, నేను చూపిస్తాను. ఆధార్ వెరిఫై చేసినప్పుడు చూడండి, దేర్ వాజ్ ఏ ప్రాబ్లం ప్లీజ్ కాంటాక్ట్ అని చెప్పి రావడం. దీనికోసం అయితే మీకు వాయిస్ ఇక్కడ వినిపించాను కదా. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏంటంటే రైల్వే బోర్డు అనేది అంటే నోటిఫికేషన్ ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ అవడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించింది ఆధార్ వెరిఫికేషన్ సంబంధించింది. అయితే వాళ్ళు ఏమంటారంటే చూడండి, వాళ్ళు ఏమన్నారంటే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఎర్రర్స్ అయితే జరిగాయి అనమాట. అంటే ఇది జరగడం వల్ల ఈరోజు అంటే కాల్ వీడియో లేట్ అయింది, నేనైతే కాల్ చేయడం జరిగింది. ఏమంటారంటే ఈరోజు ఈవినింగ్ కల్లా ఇలా సెట్ అవుతుందని చెప్పి అయితే ఒకసారి అంటున్నారు అనమాట. మీరు ఏంటంటే అలా ట్రై చేస్తూ ఉండండి, ఇన్ కేసు అది ప్రాబ్లమేట్ కాదు. ఎందుకంటే అలా అవుతుందంటే చాలా టెక్నికల్ ఎర్రర్స్ అనేది అవుతుంది అనమాట. ఎందుకంటే మన ట్రేడ్స్ చేంజ్ అయ్యి అలాగే ఈ విధంగా చాలా ఎందుకంటే ఫుల్ కాంపిటీషన్ అనేది సర్వర్ అనేది చాలా స్లో అయిపోతుంది. ఒకేసారి కోట్లు మినిమం ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే ఒక 2 crore దగ్గర అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. మినిమం ఒక 1 crore దగ్గర, మినిమం 1 lakh దగ్గర, ఒక రోజు 1 lakh దగ్గర అంటే ప్రతిరోజు ఒక లిమిట్స్ ఉంటాయి అన్నమాట సర్వర్స్ కూడా. ఓకేనా, మినిమం 1 lakh 2 lakh దగ్గర 1 day ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే ఈ లిమిట్స్ క్రాస్ అయిన సర్వర్ బేసిస్ ఈ విధంగా అనేది సర్వర్ డౌన్ అవడం వల్ల అయితే వస్తుందని చెప్పి అయితే అంటారనమాట. అయితే ఆ వాయిస్ రికార్డులు మీకు ఏంటంటే ఇదైతే కొంచెం మెయింటెనెన్స్ అవుతుంది, టెక్నికల్ ఇష్యూ అయితే ఉందని చెప్పి దగ్గర అయితే చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, మీరైతే అలాగ వస్తుందని చెప్పేసి ఓన్లీ మీకే వస్తుందని చెప్పేసి మీరు టెన్షన్ పడకండి. నాకు ఎందుకంటే చాలామంది స్క్రీన్ షాట్ షేర్ చేస్తారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే కామెంట్స్లో కామెంట్ చేస్తుంటారు అనమాట. అదేం ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకేనా, ఓన్లీ మీకు ఒక్కరికే కాదు. ఇదేంటంటే గత 1.5 day లేదా ఒక 2 days దగ్గర నుంచి అయితే ఏం అవ్వడం లేదనమాట. ప్రతి ఒక్కరు కూడా అవడం లేదు. ప్రతి ఒక్కరు దేర్ వాజ్ ఏ ప్రాబ్లం హ్యాండ్లింగ్ యువర్ రిక్వెస్ట్ ప్లీజ్ కాంటాక్ట్ సపోర్ట్ ఏదైనా వస్తుంది అనమాట. ఓకేనా, కాంటాక్ట్ అయితే అవడం జరిగింది. చూసారు కదా, ఏమన్నారు అక్కడ చూసుకున్నట్లయితే ఇదైతే ఏం ప్రాబ్లం అయితే లేదు. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ అనేది వస్తుంది అనమాట. క్లియర్ చేస్తారు వెబ్సైట్ అనేది. నెక్స్ట్ ఏంటంటే ఇన్ కేసు మరి ఒక 3 days ఈరోజు అలాగ ఉందన్నారు, నెక్స్ట్ రేపు కూడా అలాగ ఉన్నట్లయితే ఇన్ కేసు డేట్ కొంచెం ఎక్స్టెండ్ చేసే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా, దీనికి సంబంధించిన ఏమొస్తుంది, ఏమైనా అప్డేట్ వస్తే అయితే మీకు రిప్లై వస్తుంది. ఇది ఏంటంటే ఓన్లీ కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి ఏం ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా, అంటే ఆల్రెడీ యూ హ్యావ్ అకౌంట్ ఉంటాయి కదా, వీళ్ళకే ఓన్లీ ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకే, మీరైతే టెన్షన్ పడకండి, డోంట్ ఇట్ వర్రీ. త్వరలోనే దీనికి సంబంధించిన సర్వర్ అనేది మొత్తం క్లియర్ చేయడం అంటే నీట్గా మెయింటైన్ చేస్తాను. నీట్గా మెయింటైన్ అయ్యి త్వరలో క్లియర్ చేయడం అనేది ప్రాబ్లం క్లియర్ అవుతుంది, సాల్వ్ అవుతుంది. ఓకేనా, మీరు అంతవరకు వెయిట్ చేయండి. మీరు ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఏంటంటే మీరు ఎర్లీ మార్నింగ్ ఒక 4 o'clock ఈ టైంలో అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే నైట్ ఆఫ్టర్ 11 o'clock దగ్గర, ఓకేనా 11:30 ఈ టైంలో అయితే ట్రై చేయండి, అప్లై చేయండి. ఓకేనా, అసలు ఓపెన్ చేయండి అయితే మంచిది. లేకపోతే దీనికి సంబంధించిన ఇంకేమైనా అప్డేట్ వస్తే నేను మీకు రిప్లై ఇస్తాను అప్డేట్ రూపంలో. ఓకేనా, ఇంకే డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.